మనకి ఇష్టమైన అమ్మాయిని పడేయటం ఎలా? స్ట్రెయిట్‌గా పాయింట్‌లోకెళ్తే, అమ్మాయిని పడేయాలనుకోకూడదు. తను పడిపోయేలా నువ్వుండాలి. అంటే నువ్వు అందంగా ఉండాలి అని కాదు. నేను చెప్పే ఈ చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయిపోండి. మీపై ఒక మంచి ఒపీనియన్ అయితే ఫార్మ్ అవుతుంది తనకి. మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో పూర్తిగా చూడండి. చివరి వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. మన వీడియోస్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ వస్తాయి. ఫస్ట్‌గా అందంతో పడేయొచ్చు. అంటే అందంతో పడేవాళ్ళు పడిపోతారు. మనం పెద్దగా చేయాల్సిందేం లేదు. మనీకి పడిపోయేవాళ్ళు పడిపోతారు. మనం పెద్దగా చేయాల్సిందేం లేదు. మహా అయితే మనీ పెట్టాలంతే. సరే, మనీ ఉన్నాయి, అందం ఉన్నాయి, అయినా పడలేదు అనుకుందాం. లేకపోతే మనీ లేవు, అందం లేదు, అయినా పడలేదు అనుకుందాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ అయితే మనం లవ్ చేస్తున్నట్టు తనకు తెలియాలి. చాలామంది భయపడి తనకి చెప్పరు. లేకపోతే తనకు తెలిసేలా చేయరు. తనకు కంపల్సరీ తెలియాలి మనం లవ్ చేస్తున్నట్టు. ఎందుకంటే మన గురించి ఆలోచిస్తది. ఎయిదర్ పాజిటివ్‌గా గానీ, నెగెటివ్‌గా గానీ. అంటే మనం చేస్తున్నాం అని తెలిస్తే తన ఒపీనియన్ మీద తన థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. అదే తెలియకుండా నువ్వు వన్ సైడెడ్‌గా ఏదో ఇంట్రోవర్ట్ టైప్‌లో సైలెంట్‌గా కూర్చొని ఒక సినిమాటిక్ లెవెల్‌లో ఫీల్ అవుతూ డిప్రెసివ్‌గా ఫీల్ అయితే పెద్ద ఉపయోగం ఉండదు. తను చివరిగా ఏమంటుందంటే నేను నిన్ను ఆ కోణంలో ఎప్పుడు చూడలేదు. సారీ నువ్వు ఫీల్ అయితే. లేదా నేను ఒక మంచి ఫ్రెండ్‌గా అనుకున్నాను. ఒక బ్రదర్‌గా అనుకున్నాను. ఇలాంటి డైలాగ్స్ వస్తాయి. సో, ఎప్పుడైనా మన మనకి ఏం కావాలి? లేకపోతే మన ఫీలింగ్స్ ఏంటి? ఎప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయాలి. వాళ్ళేదో ఎలా రియాక్ట్ అవుతారు? లేకపోతే ఉన్న ఫ్రెండ్‌షిప్ పోద్ది. ఇలాంటి భయాలు అస్సలు ఉండకూడదు. మహా అయితే ఏమవుద్దో అది అవుద్ది అంతే. అది ఎప్పుడైతే మీరు ఇలాంటి చిన్న విషయాలు తీసుకుంటారో అది మీ ఇమ్మెచ్యూరిటీని సూచిస్తుంది. ఒకవేళ మీరు చాటింగ్‌లో ట్రై చేస్తున్నారు అనుకుందాం పడేయటానికి. చాట్‌లో హాయ్ అని పెట్టారు. ఒకవేళ అది చూసి రాలేదు, రిప్లై రాలేదు అనుకుందాం. మీరు మళ్ళీ చేయకండి. అది 1 డే అయినా, 2 డేస్ అయినా, 3 డేస్ అయినా. ఎందుకంటే మనం డిస్టర్బెన్స్ కానీ, ఇరిటేషన్ కానీ చేయకూడదు. అండ్ తనకి మాట్లాడే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఎక్కువ ఎందుకంటే ఒకవేళ నువ్వు చేసి మళ్ళీ సెకండ్ మెసేజ్ ఎందుకు చేయలేదు? మళ్ళీ ఎందుకు అడగలేదు? ఇలా తన థాట్ రైజ్ అవుతూ ఉంటుంది. నువ్వు పదే పదే చేసావనుకో ఈడేంట్రా బాబు విసిగిస్తున్నాడు అనే టైప్‌లో ఆలోచిస్తూ ఉంటుంది. సో, ఎప్పుడైనా తన నుంచి మనం మెసేజ్ చేసామంటే మళ్ళీ తన నుంచి రిప్లై వచ్చేంత వరకు మళ్ళీ మనం మెసేజ్ చేయకూడదు. అసలు మెసేజ్ చేయలేదంటే మనపై ఇంట్రెస్ట్ లేనట్టే వదిలేయాలి. అండ్ రెండో పాయింట్ ఫ్రీడమ్ ఉండాలి చాట్‌లో. అంటే నువ్వు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? ఎందుకు లేట్‌గా ఇస్తున్నావు? ఆహ్, ఇప్పుడు నాకు ఈ టైంలో మాట్లాడుకుందాం. ఇలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ టైప్ పెట్టకూడదు. తనకు ఫ్రీ ఉన్నప్పుడు మాట్లాడు పర్లేదు. ఈ ఈ టైప్‌లో రియాక్ట్ అవుతూ ఉండాలి. మూడోది సీక్రెసీ అండ్ ప్రైవసీ. ఎందుకంటే ఇది మనం ఏది మాట్లాడినా మన ఇద్దరి మధ్యే ఉంటుంది అని తను నమ్మాలి నీతో మాట్లాడినప్పుడు. నువ్వు ప్రతి చిన్న విషయాన్ని ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తున్నట్లు గానీ, కొంచెం నిబ్బా నిబ్బాలాగా బిహేవ్ చేసినా, తను తన పర్సనల్ థింగ్స్ ఏవి షేర్ చేసుకోవడానికి నీతో భయపడదు. ఆహ్, ఇలా ఉంటే ఇలా ఉంటే ఎలా అంటే ఒక చిన్న పాజిటివ్ ఒపీనియన్ అయితే క్రియేట్ అవుతుంది మీ పైన. అలా అని ఇది లవ్‌కే అని కాదు. ఏ రిలేషన్‌కైనా ఇదొక పాజిటివ్ ఒపీనియన్ స్టార్ట్ అవ్వటానికి చిన్న పాయింట్స్ అనమాట. వీటి గురించి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఎలా చాట్ చేయాలనేది. నేను పైన ఐ కార్డ్స్‌లో ఇస్తాను. మీరు చూడండి. ఒకవేళ మీరు తనని లవ్ చేస్తున్నట్టు తనకు తెలియకపోతే ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం చీకట్లో ఎక్కడో ఉన్నాం. తను కూడా చీకట్లో ఎక్కడో ఉందనుకుందాం. తను లైట్ పట్టుకొనుంది. నువ్వు లైట్ పట్టుకొని లేవు. నువ్వు నీకు తను కనపడిద్ది. కానీ తనకి నువ్వు కనపడవు. చీకట్లో కనపడవు కదా! అలాగే ఇప్పుడు నువ్వు నీ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయకపోతే అందరిలో నిన్ను ఒకటిలాగే చూస్తది. నువ్వు కనపడాలి కదా! నువ్వు కనపడాలి ఏంటంటే ఏం చేయాలి? ఒక రెస్పెక్ట్‌ఫుల్ వేలో నీ ఒపీనియన్ నువ్వు చెప్పేయాలి. తన రియాక్షన్ ఏదైనా ఉన్నాయి. అసలు మాట్లాడకపోని ఓకే. మాట్లాడలేదు అనుకుందాం. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు. ఎక్కువ క్వెషన్స్ అడగకూడదు. ఒకసారి మాట్లాడావు. ఆలోచించుకొని చెప్పు అని చెప్పాలి. అంతేగాని నువ్వు కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి అనే రూల్ మాత్రం ఫోర్స్‌ఫుల్‌గా పెట్టకూడదు. నువ్వు లవ్ చేయట్లేదు అని తెలియనంత కాలం నీ గురించి అసలు ఏమీ ఆలోచించదు.
ఎప్పుడైతే నీ మీద లైట్ పడిందో అప్పుడే కదా నీ వైపు చూసేది, నీ గురించి ఆలోచించేది, నీ గురించి మాట్లాడేది, నీ గురించి తెలుసుకునేది. సో, నీ గురించి తెలుసుకునేలా చెయ్యి. నీ గురించి మాట్లాడేలా చెయ్యి. అప్పుడే కదా నీకంటూ నీపై ఒక ఒపీనియన్ ఏర్పడి అది లవ్‌గా మారుతుందా, ఎలా మారుతుందా చూసేది. నువ్వు ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకే ట్రై చేయాలి. దారం ఎంతవరకు లాగాలో అంతవరకే లాగాలి. ఎక్కువ లాగితే ఏమవుతుంది? తెగిపోతుంది. సో, ఎప్పుడు వదిలిపెట్టాలో కూడా తెలిసుండాలి నీకు. తనకి ఎంత ఫ్రీడమ్ ఇస్తే నీకంత అన్ని ఛాన్సెస్ ఎక్కువుంటాయి అనేది నువ్వు దృష్టిలో పెట్టుకో. క్లియర్‌గా నీ ఇంటెన్షన్స్ గురించి తెలియచేయి. నీ గురించి తెలియచేయి. నువ్వెలా ఉంటావో తెలియచేయి. నువ్వేంటి అనేది చూపించు. ఇంకంతకు మించి తనకి లవ్ కలగాలా లేదా అనేది తను డిసైడ్ చేసుకుంటుంది. నువ్వు డిసైడ్ చేస్తే తను డిసైడ్ అవ్వదు కదా! అది ఎప్పుడైతే ఇద్దరికీ కలుగుతుందో దాన్నే ప్రేమ అంటాం. అవును కదా! ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను తనకి ఎక్స్‌ప్రెస్ చేయలేను, నాకు భయంగా ఉంది, లేకపోతే నేను చెప్పలేను, టెన్షన్స్ ఇలాంటివి ఉన్నాయనుకోని మీరేం చేస్తారు, మీ ఫ్రెండ్స్‌కో, తన ఫ్రెండ్స్‌కో ఇలా చెప్పమని చెప్తూ ఉంటారు. తనకు తెలియజేయమని. అలా అసలు చేయొద్దు. ఎప్పుడూ త త ఇలాంటివి ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసే విషయంలో థర్డ్ పర్సన్ ఉండకూడదు. ఎందుకంటే అవి మనం ఎగ్జాక్ట్‌గా ఎలా కావాలనుకుంటామో అలా ట్రావెల్ అవ్వవనమాట. మీరు చెప్పండి. సింపుల్‌గా మీరు చాట్‌లో చెప్పొచ్చు, కలిసినప్పుడు చెప్పొచ్చు, లేకపోతే ఏదైనా లెటరు ఇవ్వచ్చు. ఇది చాలా చిన్న విషయాల్లాగే తీసుకోవాలి. ఏంటంటే నీ ఒపీనియన్ నువ్వు చెప్తున్నావు, నీ ఫీలింగ్స్ చెప్తున్నావు. తనకి నచ్చలేదనుకో మాట్లాడదు. నచ్చిందనుకో యాక్సెప్ట్ చేస్తుంది. లేదు ఆలోచించుకొని చెప్తా అనుకో టైం ఇవ్వు. నువ్వు ఎంత వెయిట్ చేస్తే, ఎంత సైలెంట్‌గా ఉంటే నీపై ఒపీనియన్ అంత పాజిటివ్‌గా ఉంటుంది. ఎంత వైలెంట్‌గా ఉంటే అంత ఈజీగా నిన్ను దూరం చేసుకుంటుంది. నువ్వు ట్రై చేస్తున్నావు అని తెలియటం వల్ల నీపై ఆలోచనలు లేకపోయినా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. 99% ఉంటాయి. ఈరోజు ఎందుకని నా వైపు చూడలేదు అని ఈ 'ఆర్య' మూవీలో ఉంటుంది కదా! అది ఎగ్జాక్ట్ సైకాలజీ అనమాట. నువ్వు కంపల్సరీ ట్రై చేస్తున్నట్టు తెలియాలి. తెలిస్తే తను నీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. నువ్వేం చేస్తావు? ఎలా రియాక్ట్ అవుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ప్రతీదీ గమనిస్తుంది. కాబట్టి నువ్వు నీ వేలో నీకెలా ఇష్టమో అలా ఉండు. తనను పడేయడానికైతే ట్రై చేయకుండా, తను పడుతుందా లేదా అనేది తనకొదిలేసేయి. నువ్వు నీ వేలో ఉండు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ప్రేమనేది కలగాలి. కలిగించేది కాదు. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ, ఎలాంటి క్వెషన్స్ ఉన్నా గానీ కింద కామెంట్ చేయండి. వాటికి నాకున్న నాలెడ్జ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మరిన్ని వీడియోస్ కోసం వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.